9369 లారీ నెంబర్ లారీ యూక్లిప్టస్ ముద్దులు తీసుకొని వీకౌట్లో లోడ్ చేసుకొని అది భద్రాచలం పోతూ ఉంది. ఈ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ లారీ ఇక్కడ ఆపుకొని మెకానిక్స్ని తీసుకొని ఒకతను వెళ్ళిపోయారు. ఇంజిన్ ఆపుకొని మన డ్రైవరు క్లీనరు లారీ వెనకాల ఆపుకున్నారు. ఈ విషయం తెలిసి మా హైవే వాళ్ళు కూడా వచ్చి వెనకాల బ్యారికేడ్స్ పెట్టి రేడియం స్టిక్కర్స్ పెట్టుకున్నారు. హైవే కూడా ఇక్కడ దగ్గర పార్క్ చేసుకొని ఉన్నారు. ఎర్లీ అవర్స్ 2:30 అప్పుడు 14 టైర్స్ లారీ దాదాపు 30 టన్స్ షుగర్ తీసుకొని రామదుర్గ్ కర్ణాటక నుంచి బయలుదేరి పక్కనున్న పావగాన్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఈ బండి కంట్రోల్ చేసుకోలేక చీకట్లో పార్కింగ్ ప్లేస్కు లారీకి మధ్యలో ఉన్న ప్లేస్లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ ట్యాంకర్ డీజిల్ ట్యాంకర్ పేలిపోయి ఆ డీజిల్ మీద పడి అది గాయాలైపోయినాయి. అతను అక్కడ చనిపోయాడు. ఈ షుగర్ తీసుకొచ్చిన లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇంకొకటి సీరియస్ ఉంది, ఒక ఉంది. అన్ని హాస్పిటల్కి అందించున్నాము. వెంటనే స్పాట్లో ఉండడం వల్ల ఫైర్ వాళ్ళకి తెప్పించి ట్యాంక్ డీజిల్ కారణంగా షుగర్ లారీ అడ్డుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ అయిపోయింది. దీనిపైన విచారించి తగిన చర్యలు తీసుకుంటాము. మొన్న 2 days బ్యాక్ కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ విజిట్ చేశారు. దానికి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి అమలుపరిచే ప్రోగ్రామ్ ఉన్నారు. ఆలోపి జరగడం నిరూపిస్తున్నాము. దీనిపైన పూర్తిగా అన్ని చర్యలు ఆఫీసర్స్ తీసుకుంటాము. ఇటువంటి చర్యలు పునరావృతం తగిన చర్యలు తీసుకుంటాము. ముగిలి ఘాట్ రోడ్ నందు బంగారుపాలెం మండలం ముగిలి ఘాట్ రోడ్ నందు రోడ్ యాక్సిడెంట్తో పాటు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మాకు పలంనేరు ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే పలంనేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకుని గుర్తు ఏదైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యాక్సిడెంట్లో లారీలో డ్రైవర్ ఇరుక్కున్నాడు అన్నటువంటి మెసేజ్ కూడా తెలియడం వలన చిత్తూరు నుంచి రెస్క్యూ టెండరు మరియు ఒక అడ్వాన్స్ వాటర్ టెండర్ ఫైర్కి సంబంధించి కూడా అది కూడా రావడం జరిగింది. ఈ ఒక క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి దీనిని కట్ చేసి ఆ డ్రైవర్ను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. తదుపరి వుడ్ కింద ఉన్నటువంటి బాడీని తీయడంలో భాగంగా ఆల్మోస్ట్ వుడ్ పక్కకి తీసేశారు. అక్కడ కూడా బాడీ ట్రేస్ అవుతాయి. ఇద్దరు డ్రైవర్లే కాబట్టి తోలుకుంటాయన ఓనర్ డ్రైవరు ఆయన తోలుతున్నాడా సైకిల్ తోలుతున్నాడు. అంటే ఫోన్ చేస్తే వస్తున్నాం అని చెప్పింది సార్. అంటే ఇద్దరు ఇట్లా తోలుతున్నారో తెలియదు. నేను ముందర ఉన్నా వీళ్ళు వెనుకున్నారు. లేదు సార్ ఇంకో బండి మొత్తం 4 బండ్లు వచ్చినాం సార్. 3 వెళ్ళిపోయినాయి. 2 వెళ్ళిపోయినాయి. 2 వెళ్ళిపోతే 2 మీ ఇద్దరు ఇతను నేను వెనుకున్నాం. నేను ముందలున్నా ఇతను ఎన్నుకోండు. నేను కంపెనీ పోయిన బండ్లకు ఒక అతనికి చేస్తే ఏమని చెప్పిండు మా అన్న ఎట్లా పోవాలి కంపెనీకి దారి వేయడం వల్ల అంటే ఇక్కడ డివైడర్ ఉంటుంది, ఇట్లా కిందికి డౌన్ తిరిగిన తర్వాత రైట్ మళ్ళీ కానీ బండి స్లో రాని ఇంకో బండి మనకు కంట్రోల్ కాలేదు, అది కూడా స్పీడ్లో వస్తే ఇబ్బంది అవుతుంది, స్లోగా వచ్చేసి అని చెప్పిండు. నేను అదే ఇతనికి చెప్పినా, నేను అరే నా బండి కంట్రోల్ అవుతుంది కంట్రోల్ కానీ నిమ్మలంగా వచ్చాయని చెప్పిన. ఇతను ఏం చేసిన 10 నిమిషాలకు ఓకే అన్నాడు. వస్తూనే ఉంది బండిగా కంట్రోల్ కాలేదు. ఈ బండి ఎన్ని లీటర్ల బండి ఇది? ఇది 40 సార్. ఈ 31 సార్. హుబ్లీ టు ఇక్కడికి కర్ణాటక హుబ్లీ కదా కర్ణాటక హుబ్లీకి ఏదో ఒకటి ఎక్కడ ఏదో ఒకటి రామదుర్గ అంటే ఎక్కడ రామదుర్గ డిస్ట్రిక్ట్ కర్ణాటక ఊరు గ్రామం విలేజ్. షుగర్ ఫ్యాక్టరీ ఉందా?
షుగర్ ప్యాక్. షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ పేరు ఏం పేరు? ఈఐడి ప్యారిస్ ఇది నాకు చెప్పండి. ఈఐడి ప్యారిస్ ఈఐడి ప్యారిస్ ఈఆర్ఆర్ ఆ వెహికల్ డ్రైవర్లు వస్తే తెలిసిపోతుంది అనుకో.